హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే ప్రోమోల మీద ప్రోమోలు వదులుతున్నాడు. సో 3 ప్రోమోలు అయితే వచ్చాయండి. సో 3 ప్రోమోలు ఎలా అనిపించాయి అయితే కామెంట్ చేయండి. నాకైతే సెకండ్ ప్రోమో అయితే బాగా నచ్చిందండి. ఎందుకంటే నామినేషన్స్ రోజు కూడా ఇట్లాంటి ప్రోమో రావడం నాకు కొత్తగా అనిపించింది. అలాగే నాకు బాగా నచ్చింది కూడా. ఇంకా ఆ విశేషాలు ఏంటైతే వీడియోలో ఫుల్గా చూసేద్దాము. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ప్రేరణ, ఇంకా సీత, ఇంకా విష్ణుప్రియ వీళ్ళంతా, ఇంకా నైనిక వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ వీక్ నేను బేబక బేబక ఎలిమినేట్ అవుతుంది అసలు అనుకోలేదు. నేను ఎవరైతే అనుకున్నానో వాళ్ళే ఫస్ట్ సేవ్ అయ్యారు అంటుంది మనకు విష్ణుప్రియ. సో ఇంకా అట్లనే మనకు వెంటనే అక్కడ సోనియా ఫేస్ అయితే చూపించారు. అలాగే నైనిక, ఇంకా మరి వాళ్ళు ఎట్లనే ఎలిమినేట్ అవుతారు, వాళ్ళు చీఫ్లు అవుతారు, లగ్జరీ బడ్జెట్లు అన్ని గెలుచుకుంటారు అన్ని అన్నట్టుగా కొంచెం వెటకారంగా చెప్పేస్తుంది నైనిక వెనకాల నుంచి. అలాగే నెక్స్ట్ మనకి యష్మి వచ్చేసి ఇంకా మన మణికంఠకైతే కొంచెం మోటివేట్ లాగా చెప్తుంది. ఇక్కడ అందరూ కంటెస్టెంట్స్ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అన్న వేళ అయితే చెప్తుంది. సో ఇక్కడ కొంచెం మళ్ళీ అట్లనే నబీల్ ఇంకా మణికంఠ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా టీమ్స్ అయితే ఫామ్ అయిపోయాయి, గ్రూప్గా ఆడుతున్నారని అర్థమైపోయింది. ఇంకా వెంటనే ఇక్కడ మనకు సోనియా అయితే ఇక్కడ పులిహోర కలుపుతుందండి పృథ్వీతో. సో ఇక్కడ ఈమె నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ లెక్క అనిపిస్తుంది. ఇటు పృథ్వీతోని అటు నిఖిల్తోని అయితే మొత్తము ఇట్లా అంటే రాసుకొని పూసుకొని తిరగడము, వాళ్ళతో మాట్లాడడం, ఆ చేతిలో చేసి ఆ చేతికున్న బ్లాక్ దాన్ని ఇట్లా కదుపుతూ, అట్లనే నిఖిల్కి నెత్తి నిమురుతూ చేతుల మీద చేతులు వేసుకొని, అంటే అవేదో ఇంకా ఫ్రెండ్షిప్ అంటారు కానీ అదొకలాగా అనిపిస్తుంది. ఇంకా చూడాలి ముందు ముందు ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో మరి బిగ్ బాస్ హౌస్ లో. కాకపోతే ఇలాంటివి ఉంటే ఆమె ఎందుకు ఇట్లా మైండ్ గేమ్ ఆడుతుంది అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇది రియల్ కాదేమో, ఫేక్ ఏమో, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా నటిస్తుందేమో. నాకు ఎందుకో ఎక్కడో కొడుతుంది, చూడాలి. ఎందుకు అంటే వీళ్ళు ఇద్దరు సీరియల్ ఆర్టిస్ట్, సీరియల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఓటింగ్స్ ఈమెకు పడాలని ఇట్లా ఏమైనా చేస్తుందా అని నాకు డౌట్. ఎందుకంటే స్టార్టింగ్ లో నిఖిల్ పైన బాగా అంటే బాగా ఆర్గ్యుమెంట్ కి దిగి, తర్వాత సడన్ గా కొంచెం కొన్ని రోజుల గ్యాప్ లోనే ఇంత సడన్ ఫ్రెండ్షిప్ ఏంటి అదైతే నాకు అర్థం కాలేదు. అట్లా పృథ్వీతోని నిఖిల్తోని అయితే క్లోజ్ గా ఉంటుంది ఏంటంటే వాళ్ళ సపోర్ట్ కోసము, ఇంకొకటి వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ తినకు ఓట్లు పడాలని ఇట్లా గట్టిగా చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం అయితే ఇట్లా లేదు. ఇప్పుడు ఇక 2-3 డేస్ నుంచి అయితే బాగా ఇట్లా చేసినట్టు నా ఫీలింగ్. ఎందుకంటే ఇదంతా ఓటింగ్ కోసమేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మైండ్ గేమ్ ప్లే చేస్తుంది ఆమె. ఇక వీళ్ళిద్దరు ఉంటే ఏంటంటే వీళ్ళకి ఎలా సీరియల్స్ లో ఫేమస్, వీళ్ళ ఓటింగ్ పడుతుంది, మళ్ళా ఈ హౌస్ లో కూడా వీళ్ళ సపోర్ట్ ఉంటుందన్న ఒక ఉద్దేశంతో, అలాగే గేమ్స్ లలో కూడా సపోర్ట్ ఇస్తారు, అంటే ఏదైనా ఏది జరిగినా కూడా సపోర్ట్ దొరుకుతుంది అన్న ఒక మైండ్ గేమ్ ఆడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈమె అంత గొడవలు వేసుకునే రకమా, ఇంకొకటి మెచ్యూరిటీ కూడా కొంచెం ఉందేమో, బాగా థింక్ చేస్తుందేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే కొంచెం ఉన్న వాటిలలో ఈమెనే కొంచెం ఏజ్ అంటే ఏజ్ కాదు, కొంచెం పెద్దదిలా ఉంది కాబట్టి బాగా ఆలోచించి మ్యానిపులేట్ చేస్తుందేమో నిఖిల్ని, పృథ్వీని. అలాగే నిఖిల్ కూడా సడన్ గా చేంజ్ అయిపోయాడు. స్టార్టింగ్ లో డామినేటింగ్ గా ఉన్న నిఖిల్ సడన్ గా చేంజ్ అయిపోయాడు. అంటే అందరూ తన పేరు అనేసరిక మరి ఎందుకు అంటే అది ఎలా వెళ్తుందో బయటకన్నా ఉద్దేశం ఏమో తెలియదు కానీ సడన్ గా అయితే చేంజ్ అయిపోయాడు. మరి ఇంకా ఈమెతో మాట్లాడడం కానీ ఇట్లా స్మూత్ గా ఉండడం కానీ ఇదంతా బాగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. సో సోనియా అయితే బాగానే గేమ్ ప్లే చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. చూడాలి ఫ్రెండ్స్ ముందు ముందు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలతో ముందుకు వస్తూనే ఉంటాను.